ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కృష్ణానది వరదల దాటికి లంక గ్రామమైన చిర్రా ఊరిలో పశువులకి మేతలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ తెలియజేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి నెల్లూరు నుంచి తీసుకువచ్చిన వరి 100 మోపుల పశువుల మేతని రైతులకి పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ముసునూరు సుహాస్ తదితరులు పాల్గొన్నారు. అది కూడా 2 మండలాల్లోనేనంట. మీరు రండి. తర్వాత కాటూరి రమేష్. గట్టిగా కట్టారు. చేయండి. వరదలు, తుఫాను ప్రభావం, భారీ వర్షాలు కురవటం, దాని నేపథ్యంలో ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, మరికొన్ని జిల్లాల్లో చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపినటువంటి పరిస్థితి. ఈ జిల్లాల్లో పంటలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. మరోపక్క పశుగ్రాసం లేక పశువులు అల్లాడిపోయేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ జిల్లాల్లో ఉండేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పశువులకి బాగా విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో తిరిగి మేసేటువంటి సదుపాయం ఉండేది. కానీ ఈ వరద ప్రభావంతో పూర్తిగా పశుగ్రాసం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఎక్కడా పశుగ్రాసం లభ్యమయ్యేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి రైతులు పెంచుకున్నట్టుమే కూడా పూర్తిగా నీటి పాలయ్యి కృష్ణానది వరదల్లో చిరావూరు లంక ప్రాంతంలో ఉన్నటువంటి పాడి రైతులు అనేక తీవ్రమైనటువంటి నష్టాలకి గురై ఉన్నారు. ముఖ్యంగా పశువుల మేత, పశువులకి దాన, ఎండుగడ్డి, వాములు అన్నీ కూడా ఆ లంకల్లో ఉండిపోవటం వల్ల ఆ వరదల్లో అన్నీ కొట్టుకుపోయి గేదెలకి కనీసం ఒక పూట మేత మేపుకునే పరిస్థితి గగనమైపోయిన ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి కొంతవరకు సహాయం అందినప్పటికీ కూడా రైతులని పూర్తి స్థాయిలో ఆదుకునే పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఇంకా ఈ రైతులు కోలుకోవాలంటే ఇంకా నెల 15 ఇటీవల సంబంధించినటువంటి వరదల కారణంగా మన చిరావూరు గ్రామంలో ఉన్నటువంటి పశుపోషకులు తమ పశువులకు కావాల్సినటువంటి పశుగ్రాసము పూర్తిగా నిర్వీర్యమైపోయిన తరుణంలో మరి పశువులు ఆకలికి అలమటిస్తూ ఇబ్బంది పడిన సన్నివేశాల్లో మరి ఈ గ్రామంలో పశుసంవర్ధక శాఖ తరపున మా సిబ్బంది ఈ డే ఆన్వర్డ్స్ అంటే తుఫాన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడాను వ్యాక్సినేషన్ కార్యక్రమంలో అయితేనేమి, అలాగే ట్రీట్మెంట్ ఏదైనా జబ్బు పడినటువంటి పశువులకి ట్రీట్మెంట్ విషయంలో అయితేనేమి చాలా అప్రమత్తంగా ఉండి వాళ్ళకి వైద్య సేవలు అందించడం జరిగింది. అదే తరుణంలో మనకి ఏదైతే వాళ్ళకి అత్యవసరంగా అవసరమైనటువంటి పశుగ్రాసాన్ని మరి ఆ కొరత కూడా లేకుండా ఉండాలనేది అప్పటికప్పుడు ప్రణాళికను ఏర్పాటు చేసేసి ప్రణాళికబద్ధంగా మనం ఏర్పాటు చేసుకొని మరి పశుసంవర్ధక శాఖ అధికారులు